నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. న్యూజెర్సీలోని పార్సిపని లైబ్రరీలో ఇండియా కలెక్షన్ ఆఫ్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గోపియో నార్త్ జెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియా ఇనిషియేటివ్ ఈవెంట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఇండియా కలెక్షన్ ఆఫ్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త తరానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్సిపని లైబ్రరీకి అనేక పుస్తకాలను అందించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, తెలంగాణ చరిత్ర, పలువురు ప్రముఖుల ఆటోబయోగ్రఫీ వంటి మరెన్నో పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గోపియో నార్త్ జెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత్ ప్రధాన్, ప్రజ్ఞా సింగ్, లైబ్రరీ డైరెక్టర్ లిస్సా కుజ్మా, పార్సిపని మేయర్ జేమ్స్ బార్బిరియో, న్యూజెర్సీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్ జై వైంగాకర్, గోపియో చైర్మన్ డాక్టర్ థామస్ అబ్రహం, రాజేందర్ డిష్పల్లి, సంతోష్ పెద్ది, కౌన్సిల్ మెంబర్స్, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులతో పాటు పలువురు హాజరయ్యారు. పార్సిపని రోటరీ ఇంటర్నేషనల్ హార్ట్ అండ్ హ్యాండ్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్, గాంధీయన్ సొసైటీతో పాటు పలు సంస్థలు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పొన్నాల లక్ష్మయ్య ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించిన పుస్తకాలను లైబ్రరీకి డొనేట్ చేసినట్టుగా వివరించారు. ఈ పుస్తకాల ద్వారా మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలుస్తాయన్నారు. ఇండియా ఇనిషియేటివ్ ఈవెంట్లో పాల్గొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. లైబ్రరీలో భారతదేశ పుస్తకాల సేకరణ విజయవంతంగా ప్రారంభించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాకారుల నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. I am Ponnala Lakshmaya. I am really happy that I was in this city for 9 years, from 69 to 78, and I see the administrators here and especially the mayor made this city number 1 in the state and number 2 in the country. Well, I wish even further great future, not only for the city but for the organizers who made it, and especially you. Thank you very much. I'm James Barbera, the mayor of the township of Parsippany Troy Hills. I want to take this opportunity to thank the Gopia of New Jersey, first of all, for having me, because that's very important for me in my heart. I truly mean that. Growing up in Parsippany Troy Hills, watching our diversity grow, and I want to thank the Indian community for making me part of your community, and that means truly a lot. This is, as you can see today, this is a great event, the dancers, and all the other important officials that were here today. So I want to thank you. I want to thank my liaison, Jigar Shah. I want to thank Raj and Santush for inviting me, and my neighbor, Lai Kayawata. So thank you and God bless. Thank you. Telugu Sakshi ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు పార్సిపనిలో ఈ విధంగా పుస్తకాలు డొనేషన్ చేసి గోపియా తరఫున, తర్వాత రోటరీ క్లబ్ తరఫున ఈ రోజు మేయర్ బార్బేరియా గారు, పార్సిపని మేయర్, తర్వాత మన పున్నయ్య లక్ష్మయ్య గారు వచ్చారు. అదే కాకుండా చాలా మంది రాజేందర్ దీక్షపల్లి ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పి చాలా సంతోషం. ఈ విధంగా విద్యాదానం చేసినట్టు పుస్తక దానాలు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా అమెరికాలో మన భారతీయ సంస్కృతాన్ని, సంస్కారాన్ని గురించి చెప్పడానికి మంచి అవకాశం ఈ పుస్తకాల ద్వారా అందరికీ చెప్పడానికి మంచి అవకాశం దొరికింది. అందుకే అందరికీ ధన్యవాదాలు. Today is September 29th and we are celebrating India Initiative మా పార్సిపనిలో. ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్ నుంచి పుస్తకాలు మేము పార్సిపని లైబ్రరీలో డొనేట్ చేశాము. ఒక ఇండియన్ సెక్షన్ ని ఈ పార్సిపని లైబ్రరీలో క్రియేట్ చేస్తున్నాము. This is good for our future generations and also elderly people who come to visit Parsippany. There's a huge collection of books on heritage, culture and entertainment now. I thank every organization and sponsor who supported us, especially the Parsippany Library, our mayor and various other dignitaries who like Ponna Lakshmaya Garu, Upendra Garu and other people who have come from far off places to attend this very special occasion in Parsippany. Parsippany is one of the best towns in US, and thanks to our leadership here, we will continue to strive
to make it a diverse and a very, very attractive place and one of the best in the country. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసను నిరసిస్తూ అమెరికాలో వినూత్న ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్ హిందువులపై హింసను ఆపాలంటూ ఎయిర్లైన్ బ్యానర్ ప్రదర్శించారు. న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై ఎయిర్లైన్ బ్యానర్ ను ప్రదర్శించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ చిత్రంతో పాటు హిందువులపై హింసను ఆపండి అంటూ ఆ బ్యానర్ పై ముద్రించారు. అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఎంత సమాచారం తెలుసుకుంటే అంత మంచిది. ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చారు అమెరికా క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ సతీష్ కత్తులా. మహిళలు తరచూ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవాలని, త్వరగా గుర్తించినట్టయితే క్యాన్సర్ ను సులభంగా జయించవచ్చని తెలిపారు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి వంటి విషయాలను డాక్టర్ సతీష్ కత్తులా వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కత్తులా. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ ని, ఒహాయోలో పనిచేస్తున్నాను. ఈ ఇయర్ ఆపి అనే సంస్థ కూడా అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఆపి అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ మంత్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి, ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్? నెంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్. యాజ్ వి గ్రో ఓల్డర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒబిసిటీ, డెన్స్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ పెద్దగా ఉన్న, తర్వాత నల్లిపారిటీ పిల్లలు లేకుండా ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న, ఆల్కహాల్ తాగడం వల్ల, తర్వాత చెస్ట్కి ఎప్పుడైనా రేడియేషన్ తీసుకున్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అవాయిడ్ చేయగలుగుతాం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే, ఒకవేళ ఓవర్ వెయిట్, ఒబీస్ గా ఉంటే వెయిట్ లూజ్ చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడం, ఆల్కహాల్ తాగకుండా ఉండడం, తర్వాత ఇంకా ఎక్కువ ఫ్రూట్ తర్వాత వెజిటబుల్స్ తీసుకోవడం, హై ఫ్యాట్ ఉన్న డైట్ ని అవాయిడ్ చేయడం వల్ల, వీటన్నిటి ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం అనమాట, వీటి ద్వారా తగ్గించుకోవచ్చు. దాంతో పాటు మ్యామోగ్రామ్ అంటే ఇప్పుడు 40 years ఆఫ్ ఏజ్ పై ఉన్న స్త్రీలంతా కూడా ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ ఎవ్రీ ఇయర్ కష్టం అనిపిస్తే కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా చేయించుకోవాలి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ 40 years కంటే ముందే మొదలు పెట్టాలి స్క్రీనింగ్ అనేది. సో ఇవన్నీ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. న్యూజెర్సీలో జరిగిన ఉమానియా 15వ వార్షికోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. లక్ష్మీదేవినేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గేమ్ షోలు, డాన్సులు, లైవ్ డీజే కార్యక్రమాలు, ఇంటరాక్టివ్ గేమ్స్ లో యువత మహిళలు పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మోడ్రన్ దుస్తులు, లేటెస్ట్ జ్యువెలరీ వంటి స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఉమానియా 15th యానివర్సరీ గ్రాండ్ సక్సెస్ అయింది. లక్ష్మీదేవినేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ ఈవెంట్ ని విజయవంతంగా నిర్వహించి మహిళలు సత్తా చాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మోడ్రన్ డ్రెస్సులు, లేటెస్ట్ జ్యువెలరీ వంటి స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. మహిళలు ఈ స్టాల్స్ దగ్గర తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేశారు. యువత, మహిళలు ఆటపాటలతో కనువిందు చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత, ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు సందడి చేశారు. ఇక వయ్యారి భామలు హంసనడకలతో ఆకట్టుకున్నారు. డాన్సులు, లైవ్ డీజే కార్యక్రమాలు, ఇంటరాక్టివ్ గేమ్స్ లో యువత, మహిళలు పాల్గొని ఎంజాయ్ చేశారు. రఫేల్స్ వంటి పలు గేమ్ షోస్ కూడా నిర్వహించారు. పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. న్యూజెర్సీలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది వనితలు ముందుకు వచ్చి విజయవంతం చేశారని తెలిపారు. ఇక ఈ ఈవెంట్ ని అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి అభినందించారు. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబరాల విజయంలో పాలు పంచుకున్న స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పసందైన విందు భోజనం, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్లతో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. నా పేరు ఇషాన్వి. ఉమేనియా మంచిగా మేము 15 సంవత్సరాలుగా ఇక్కడ న్యూజెర్సీలో ఉమేనియా అని చేస్తున్నాము. చాలా ఓన్లీ మన తెలుగు అమ్మాయిల కోసం చేస్తాం అనమాట. ఇది నెట్వర్కింగ్ లాగా అందరికి చక్కగా ఒకళ్ళొకళ్ళు కలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, షాపింగ్, వాళ్ళు ఏం జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, కొత్త ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. దీనికోసం చేస్తాము.
15 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇది 15th ఇయర్. సో మెల్లగా 15 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున ఒకసారి 1000 మంది వస్తారు, ఒకసారి 1500 మంది వస్తారు. ఇంత వర్షం పడుతుంది అయినా కూడా చక్కగా 500 మంది వచ్చారు ఈ రోజున. అమ్మాయిలందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈసారి మాది 15 years ఆఫ్ ఉమెనియా చాలా బాగా చేసుకున్నాము. అండ్ మాది ఒకటే పద్ధతి, ఎప్పుడు అందరికి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ అందరికి అవేర్నెస్ తీసుకొచ్చి వి ఆర్ ద పవర్ అని చెప్పి చూపిద్దామనేసి ఎప్పుడు ఇన్నేళ్ళుగా చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా వస్తున్నాము. అండ్ హోప్ సో our next traditions will be continued by our next generations also. I know next after 25 years కూడా ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమెరికాలోని షార్లెట్ లో జరిగిన లేడీస్ నైట్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అసెంబ్లీ బ్లూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన ఫండ్స్ ని స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లలకి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. నార్త్ కరోలినాలోని షార్లెట్ లో జరిగిన లేడీస్ నైట్ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని విజయవంతంగా నిర్వహించి మహిళలు సత్తా చాటారు. అసెంబ్లీ బ్లూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. యూత్ మహిళా ఆటపాటలతో సంబరాలు సంతోషాలు అంబరానంటాయి. అటు సంప్రదాయం ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లాదంగా సాగాయి. స్టేజ్ మీద ఉన్న వారితో పాటు సంబరాలను చూసేందుకు వచ్చిన మహిళామణులు కూడా పలు పోటీల్లో పాలుపంచుకున్నారు. షార్లెట్ లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం పట్ల అసెంబ్లీ బ్లూ ఫౌండేషన్ నిర్వాహకులు సునీతారెడ్డి, ఆనందని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన ఫండ్స్ ని స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లలకి అందజేయబోతున్నట్టుగా సునీతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్ లో పాలు పంచుకుంటున్న స్పాన్సర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్ గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లేడీస్ నైట్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశము స్పెషల్ నీడ్స్ కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్ కానీ పిల్లలకి కానీ మా ఫౌండేషన్ తరఫున మాకు తోచినంత సహాయం, మారల్, ఫిజికల్, థెరపీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ రకంగా అయినా కానీ ఏ చిన్న సహాయం చేయగలిగినా కానీ చేయాలని ముందుకు వస్తున్నాం. ఇవాళ ఈ జరిగిన లేడీస్ నైట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ ఈవెంట్ టు హెల్ప్ దీస్ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ హూ ఆర్ లివింగ్ ఇన్ షార్లెట్, నార్త్ కెరలైనా అండి. Thank you so much, Sakshi, for giving us an opportunity to speak about the foundation and also spread the word. Thank you so much. Awesome Blue Foundation autism kids kosamu pettaru Sunita garu. So it's a charity event. We really felt very happy. So andaru inka sponsors mundukochi Awesome Blue Foundation ki konచెం sponsor cheste autism kids unna vallaki help avutadandi. Awesome Foundation has arranged a very nice ladies night. చాలా బాగా చేశారండి. ఏమంటే ఈ లేడీస్ నైట్ గురించి చెప్పాలంటే ఆసమ్ ఫౌండేషన్ అండి, ఇట్ ఈస్ ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఆర్గనైజేషన్. చాలా బాగా చేశారు ఫౌండేషన్ వారు. సునీత గారు అయితే చాలా చాలా బాగా చేశారు. సునీత గారు వాళ్ళ హస్బెండ్ ఆనంద్ గారు అని ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. అండ్ దెన్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, భోజనం చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది, డెకరేషన్స్ చాలా బాగున్నాయి. సో మీరు కూడా నెక్స్ట్ టైం వీలైతే రండి. థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ వన్. టెక్సాస్ లో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ టీపాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పెద్ద అంతా కలిసి చప్పట్లు కోలాటాలతో సందడి చేశారు. ఆడపడుచులు పలకరింపులు పట్టు చీరల సోయగాలు కార్యక్రమ వేదికపైన కొప్పెల్కు కొత్త శోభను తెచ్చాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ టీపాట్ ఆధ్వర్యంలో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టెక్సాస్ లోని కొప్పెల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు సామూహికంగా చప్పట్లు కోలాటాలతో పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. మహిళలు బాలికలు సామూహికంగా పాడుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కదులుతుంటే ఆండ్రూ బ్రౌన్ పార్క్ లో సందడి నెలకొంది.
మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని చిన్న బతుకమ్మ పండుగని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు. అలాగే అక్టోబర్ 5న టెక్సాస్లోని ఎలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే బతుకమ్మ సంబరాలను కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలన్నారు. నా పేరు బిచ్చిరెడ్డి. నేను ఈ సంవత్సరం BOT చైర్ గా పనిచేస్తున్నానండి. సో ఇది మా చిన్న బతుకమ్మ. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. సో ఇట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ద రియల్ ఫెస్టివల్. స్టార్ట్స్ ఆన్ October 5th at Allen Event Center, and it is going to start at 1 o'clock. There will be a lot of festivity. So you'll have a lot of shopping and food, and end of the day we have Batkama starts at 4 o'clock. Then we have 8 o'clock the main event, the Ram Miryala concert. So we would like everybody from Dallas and other places to come and enjoy it. సాక్షి ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు లక్ష్మీ పోరెడ్డి. నేను వైస్ ప్రెసిడెంట్ అండ్ బతుకమ్మ చైర్ ఫర్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్. ఈ రోజు పెత్రమ్మవాస్య రోజు చిన్న బతుకమ్మ మనం October 2న కోపల్లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్ లో జరుపుకుంటున్నాము. దాదాపు 500 మంది లేడీస్ వచ్చారండి. October 5న ఆలన్ ఈవెంట్ సెంటర్ లో పెద్ద ఈవెంట్ జరగబోతుంది. దాదాపుగా 2000 మంది ఆడపడుచులందరికీ ఆడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చాలా ఏర్పాట్లు చేశాము. 4 గంటల నుంచి 7 గంటల వరకు బతుకమ్మ ఆట జరుగుతుంది. అందరూ ఆడపడుచులు డాలస్ లో ఉన్న వారందరికీ ఇదే మా ఆహ్వానము. 7 o'clock కి నిమజ్జనం ఉంటుంది. బతుకమ్మలు తీసుకొచ్చిన ఆడపడుచులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. సో అందరూ తరలి రండి. ప్రపంచంలోనే అతి వైభవంగా జరిగే బతుకమ్మ పండుగ ఎక్కడ అంటే డాలస్ అని ఎవరైనా చెప్తారు. అలాంటి ప్రఖ్యాతిగాంచిన బతుకమ్మ మళ్ళీ ఈసారి October 5న అలన్ ఈవెంట్ సెంటర్లో అన్ని అందరితో సిద్ధంగా ఉన్నది. ఈ బతుకమ్మ పండుగకి అందరూ రావాల్సిందిగా టీపాడ్ తరఫున కోరుతున్నాం. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను రూపా కన్నయ్య గారి ఈ సంవత్సరం టీపాడ్ సంస్థకి అధ్యక్షురాలుగా ఉన్నాను. మేము ఈ రోజు చిన్న బతుకమ్మ మరియు ఎంగిల్పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుతున్నాము. టీపాడ్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ సంస్థ గత 10 సంవత్సరాల నుంచి అవుట్ ఆఫ్ ఇండియా US లోనే అతిపెద్ద బతుకమ్మని జరుపుతూ వస్తుందండి. సో ఇది 10th year యానివర్సరీ సందర్భంగా October 5th ఆలన్ ఈవెంట్ సెంటర్ లో మేము బతుకమ్మ మరియు దసరా సంబరాలు జరపబోతున్నాము. వి ఆల్ ఆర్ గేర్డ్ అప్ ఫర్ ద ఈవెంట్ అండి. అన్ని సదుపాయాలు సమకూర్చేసి రెడీగా ఉన్నాము. డాలస్ పీపుల్ కి ఇదే మా ఆహ్వానము. ప్లీజ్ కమ్ ఫర్ ద October 5th ఆలన్ ఈవెంట్ సెంటర్ టీపాడ్ బతుకమ్మ మరియు దసరా వేడుకలు. ఇట్స్ ఫ్రీ ఈవెంట్ అండి, ఫ్రీ పార్కింగ్. అమెరికాలోని న్యూజెర్సీలో మొట్టమొదటిసారి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట నిర్వహించిన క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా జరిగాయి. మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయ స్థాయి క్రీడాకారులందరూ పాల్గొని తమ ప్రతిభను చాటారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ లో మాటా అధ్యక్షులు శ్రీనివాస్ గనగోని ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా క్యారమ్ బోర్డ్ ఈ పోటీలు నిర్వహించడం విశేషం. పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యారమ్ పోటీలో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ చాటారు. ప్రతి జట్టు కేవలం డబుల్స్ లోనే పాల్గొనగా ప్రథమ బహుమతిగా $1116, రెండో బహుమతిగా $516, మూడవ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని గ్రాండ్ స్పాన్సర్ రియల్ టెక్ సర్వీసెస్ CEO ప్రెసిడెంట్ రఘు వీరమల్లు అన్నారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆదిత్య లోధా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ సెనేటర్ పాట్ డిగ్నాన్, అసెంబ్లీమన్ స్టెర్లే స్టాన్లీ, మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితీష్ పాటిల్, ఎడిసన్ కౌన్సిలర్ అజయ్ పాటిల్, డాక్టర్ ఉపేంద్ర శివకుల, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ఉదయ్ కులకర్ణి పలువురు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీ నిర్వహణకు మాటా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సురేష్ బాబు ఖజానా ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి విజయవంతం కావడంతో కీలక పాత్ర వహించారు. మాటా వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
మాటా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. Hello everyone, Srinivas Ganagoni, Mata founder and president. So today we have conducted first time in the history of New Jersey. Mata has organized caroms competitions with the help of our sports committee chair, Mr. Suresh Khajana, who is the architect and organizer and coordinator for all this event, with the help of so many our Mata executive team and Mata RVPs and our regional coordinators, standing committees and board of directors. Along with that, we have a great sponsors who supported to make this event. Raghu Peramalli, who is the grand sponsor for today's event, and also our Telugu Muddubidda, Mr. Upendra Chivukula, who is the Commissioner of Emirates for New Jersey, who is instrumental bringing all the delegates for this launch event and also to make this event successful. So it's a teamwork. Everybody worked very hard to make this event a memorable and special and unique one, because since morning we have witnessed a great enthusiasm, great energy. There are nearly 60 players participated in the competition, and then there are more than 15 boards were installed, because this has happened because you see, this is not a normal competition. The boards were supplied by the National Caroms Association, who actually supported us and who brought the carom boards and who installed and monitored in a very professional way, looking at all the logistics and the scoring and everything was done very professionally, and it was a memorable event for us conducting this particular event, and more than 150 people from throughout the day were participated. Still the finals are going on. Within few minutes we're going to announce the winners, but it is a great experience, and I really want to thank Suresh Khajana and our executive director Kiran Duddagi, national coordinator Vijay Kalal, and our sponsorer and RVPs Narendra, Purna, and so many other volunteers who made a difference and working very hard in planning the logistics. It's not a one person thing, because see, everybody come here, right? They never see this is was organized the first time. So everybody was all, including the the National Carom Board Association team. They have organized so many events, and they said the organizing capacity, the way we have executed, everything was to the dot. And I want to thank all the our Mata team putting their energy and then making sure we're connected to the roots, because the carom is a game after it's our DNA from back home in India. After the cricket, the carom is another sport that we are all connected to it. We have played when we want to bring the family together. I personally played many years with my family. If I want to bring everybody together, let's come back and then sit down in front of the carom board. That's how it inculcates the family values, and also it improves the concentration, and also indirectly it's a medication or meditation point of view for any of our Indian heritage students. So we wanted to, and also family members. I want to thank everybody who promote these kind of sports which connects our culture, and this is the beginning for Mata. And our Suresh and our executive director and our Mata team Vijay has bigger plans in the coming days, that we wanted to conduct the national level tournament. We wanted to test it out, and this response was amazing and we never seen before. We really wanted to make it national level competition in future years. So you will know the details, but please stay tuned for all the Mata activities. Mata is always different. You have all witnessed the uniqueness of our activities by doing a convention in a very cost effective, and conducting the cultural activities in a bigger scale with this lower budget, and also doing very unique services back home in India and also in United States. So please stay tuned with Mata and connect with Mata, and we are there for Seva, Samskruti, Samanatvam. Service,
culture, and equality. That is our motto. That's what we stands for. Thank you all for covering this event. Hi, this is Kiran Duddagi, Executive Director of Mana American Telugu Association. On behalf of MATA, hello to all the media viewers and also the media. We have conducted an excellent Caroms Championship today. It started with an inaugural puja and in a very traditional way. One of the Pantulu came and he kind of performed the puja, followed by all the dignitaries. They came here and they blessed us. And there were around 60 participants, and there are 15 boards, as Srinivas Garu said. And again, sports has no religion and race, and we brought all the people together. It's not just the Telugu guys, or the people from different states came here. They participated. They drove from different states, as like what I'm saying is from the Connecticut, Virginia, Philadelphia, New York, New Jersey, and we brought all those people together. And these people are not just the regular standard carom players. They are international champions. Now each and every game took almost like 2 hours to complete. The semi-finals took 2 hours, and finals they are still battling. So it's not that easy, and these guys are like nowhere compared to any other international players. So as part of MATA, we are running the show with 3 core principles, as Srinivas Garu and everyone said. That is Seva, Samskruti, and Samanatvam, which is community services. We have done many events in the community service area, including health camps, training, yoga camps, and you name it. You name anything, we haven't left anything beyond. And as part of the culture, I think I will consider this as part of the culture. So we give utmost importance to diversity. So that's our main motto. We'll follow that. If you want to be part of MATA, please come. Go to www.mataus.org and click on events. You'll see a number of events. Register there. Come here. Okay, mata-us.org. I just want to repeat that. And go to that website. Contact us or go to the event section. You'll find everything. Thank you very much. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.